పోయినా పింఛన్ పోలే. మరణించిన వారి పేర్లపై కొనసాగుతున్న పెన్షన్లు. మరో 50,000 మందికి పైగా అనర్హుల గుర్తింపు. కొనసాగుతున్న లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ. ఇది మిత్రులారా, అంటే మరణించిన తర్వాత కూడా ఇక పింఛన్లు కాదు, ఇక దానికి నాకు తెలిసి పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, గ్రామంలో సర్పంచులు కావచ్చు, దాంతో కుమ్మక్కై ఏం చేస్తారంటే, ఇంకా మరణించిన వారి పెన్షన్ ఉంటుందా, మీకు సగం మాకు సగం అనే కోణంలో బాగా ఆలోచించేసి, ప్రాణం పోయింది ఆల్రెడీ, వాళ్ళు మరణించుళ్ళు, సమాధి అయింది, కట్టెలపై కాలబెట్టిన పాపం వాళ్ళని, వాళ్ళ మీద తప్పనట్లేదు, వాళ్ళు చనిపోయిండు, కానీ వాళ్ళ పేరు మీద మళ్ళా పింఛన్ వస్తుందంటే ఏం చెప్పాలి అంటే ఇది ప్రభుత్వ ఆదాయం గంటే కదా. దాదాపు 50,000 మందికి పైగా గుర్తించినట. 50,000 మందికి పైగా గుర్తింపంటే ఎవ్రీ మంత్ ఎన్ని కోట్ల నష్టమో ఆలోచించండి. ప్రాణం ఉన్న వాళ్ళకేమో పెన్షన్ వస్తలేదు, దానికి అడ్డంకులు ఇబ్బందులు అవుతున్నాయి. ప్రాణం ఉన్న వాళ్ళకి పెన్షన్ వస్తలేవు. వితంతులకు కావచ్చు, భర్త చనిపోయిన వాళ్ళకు కావచ్చు, భర్త వదిలిపెట్టిన మహిళలకు కావచ్చు, భార్య వదిలిపెట్టిన పురుషులకు కావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ బట్టి పెన్షన్ రావట్లేదు. కానీ ప్రాణం పోయినా కూడా కొందరికి పెన్షన్ మాత్రం ఆగట్లేదు, మళ్ళీ వస్తుంది. అంటే శవాల పైన పింఛన్లు, శవాల పైన డబ్బులు తీసుకుంటాం. వీళ్ళు ఎంత దుర్మార్గం ఇది చెప్పండి. చేయూత పెన్షన్ పథకాన్ని మరింత పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ఫలితాలను ఇస్తుంది. బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్న 19.4 లక్షలకు పైగా లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు దాదాపు 15.93 లక్షల మంది లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారు. మొత్తం లబ్ధిదారుల్లో 83.8% మంది లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారు. ఇంకా 3 లక్షలకు పైగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సింది. దీని ద్వారా వేలాది అనర్హులను గుర్తించారు. ప్రజాధనాన్ని కాపాడుతూ నిజమైన అర్హులకు సంక్షేమ ఫలాలు చేరేలా ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుంది. అనర్హులు అనేక మంది చేయూత పెన్షన్లు పొందుతున్నారని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను చేపట్టారు. దీనికి ప్రత్యేక పరికరాలను కొనుగోలు ఇచ్చారు. లైవ్ అథెంటికేషన్ సందర్భంగా గ్రామీణ అభివృద్ధి శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్ళి పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే మరణించిన 41,000 మందికి పైగా లబ్ధిదారుల పేర్లపై పెన్షన్లు కొనసాగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. సంబంధిత కుటుంబ సభ్యులు కూడా వారి మరణాన్ని ధృవీకరించారు. అదేవిధంగా సుమారు 14,000 మంది లబ్ధిదారులు ఎక్కడ గుర్తించలేని పరిస్థితి నాన్ ట్రెసబుల్లో ఉన్నట్టు తేలింది. మరో 3,475 మంది ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న ఇప్పటికీ తెలంగాణలో పెన్షన్లు పొందుతున్నట్టు గుర్తించారు. అలాగే 100 మందికి పైగా లబ్ధిదారులు స్వచ్ఛందంగా తమకు పెన్షన్ అవసరం లేదని చెప్పారు. ఎల్లుట్ చాలా మంచి పని. పెన్షన్ వద్దని చెప్పడం చాలా గ్రేట్. ఎందుకంటే ఇంకా వాళ్ళకు బ్రతికే స్తోమత ఉంది, డబ్బులు ఉంటాయి కాబట్టి నాకు పెన్షన్ వద్దని చెప్తాను. మెచ్చుకోవాలి అలాంటి వాళ్ళు. ఉపాధి లేదా ఇతర ఆదాయ వనరులు లభించడం వల్ల వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా సుమారు 10,000 మంది లబ్ధిదారులు ఆధార్ కార్డు రద్దు అయినట్టు వెలుగులోకి వచ్చింది. డూప్లికేట్ లేదా బహుళ ఆధార్ కార్డుల కారణంగా వీళ్ళట పెన్షన్లు రద్దు చేసిందట.